హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఇక్కడ నేను చేస్తున్నది ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 27th and 28th of March అంటే ఈ నెలలో సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లో ప్రైస్. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పటి నుంచి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత సేమ్ డే 27th and 28th రోజు మీకు రీడింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ బ్రేస్లెట్స్ అంటే క్రిస్టల్ బ్రేస్లెట్స్ పైన 20% ఆఫ్ అనేది ఉంది. సో మీకు కావాలి అనుకుంటే అవి కూడా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మీరు ఎలా కాంటాక్ట్ చేయాలి అని అంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు. సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. ఇదొక నేను చేసేది ఒక కలెక్టివ్ అంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. మీరు ఈ రీడింగ్ చూసే ముందు మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని మీరు ఈ రీడింగ్ అనేది చూడాలి. ఓకే. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ మాకు కనెక్ట్ అవుతాయి అండ్ రీడింగ్ పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నారు ప్రజెంట్ అయితే. బట్ ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అని అంటే ఒక 2-3 రోజులు మీతో చాలా రొమాంటిక్గా చాలా ఓవర్గా మాట్లాడారనుకోండి, నెక్స్ట్ 1 or 2 days మీతో కొంచెం స్లోగా మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు. అండ్ మీ పర్సన్కి ఎప్పుడు మెసేజ్ చేయాలనిపిస్తే అప్పుడే చేస్తారు, లేదంటే చేయరు. మీరు మెసేజ్ చేస్తే జస్ట్ రిప్లై ఇస్తారు అంతే. సో అలాంటి మెంటాలిటీ ఈ పర్సన్ది. ఒక ఏమంటారంటే ఈ పర్సన్ లైఫ్లో ఏవైతే తన పాస్ట్ రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ని తలుచుకొని పదే పదే బాధపడటం. అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి మ్యారేజ్ బ్రేక్ అయింది అండ్ కొంతమందికి మ్యారేజ్ అయి బ్రేకప్ అయింది అండ్ కొంతమందికి రిలేషన్ బ్రేకప్ అయింది. సో ఇలాంటి స్టేజెస్లో ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఆ జరిగిపోయినంతా తలుచుకొని పదే పదే బాధపడటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో. బట్ మీ విషయానికి వస్తే మీ విషయంలో అలాంటివేమీ ఫెయిల్యూర్స్ అనేవి లేవు. మీరు చాలా ఫ్రాంక్గా చెప్పేస్తారు ఏమైనా ఉంటే. అండ్ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మీరు జస్ట్ ఫ్రెండ్ జోన్లోనే ఉంచుతారు వాళ్ళని. అండ్ ఎవరైతే లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మీరు మీ ఫ్రెండ్స్ లిస్ట్లోంచి తీసేయడం కానీ లేదా బ్లాక్ చేసేయడం కానీ వాళ్ళతో కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోవడం చేస్తారు మీరు. సో అందుకే మీకు మీ పర్సనే ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్ ఇక్కడ. సో ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా కూడా మీరు ఈ పర్సన్ కోసమే వెయిట్ చేశారు. ఈవెన్ దో మీకు రీసెంట్ పాస్ట్లో కొన్ని గొడవలు జరిగినా కూడా ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేశారు. అండ్ ఈ రిలేషన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు, చాలా మేనిఫెస్టేషన్ చేశారు, రెమెడీస్ చేశారు, చాలా పూజలు వ్రతాలు అలాంటివన్నీ కూడా చేశారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ పర్సన్ వేరే రిలేషన్లో ఉండటం వల్ల మిమ్మల్ని ఈ రిలేషన్షిప్ నుండి మీకు డిస్టర్బెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ మీ పర్సన్ వేరే రిలేషన్లో ఉండడం వల్ల మిమ్మల్ని వద్దు అనుకున్నారు. బట్ మీరు చాలా గట్టిగా నమ్మారు అదే టైంలో. ఏంటి అని అంటే మీ పర్సన్కి ఉన్న రిలేషన్ మీ పర్సన్కి లైఫ్ లాంగ్ అనేది ఉండదు, ఎప్పటికైనా మీతోనే లైఫ్ లాంగ్ ఉంటారు మీ పర్సన్ అని తెలుసుకున్నారు.
సో అందుకే మీ పర్సన్ మేబీ అందుకే మీ రిలేషన్ మళ్ళీ ప్యాచప్ అయింది. అండ్ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలానే ఉండాలి అని. ఇంకా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా తనకి కూడా అవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఓన్లీ మీకు ఒక జెన్యూన్ అంటే ఒక హానెస్ట్ పర్సన్లా మీతో కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అనేది డిసైడ్ అయ్యారు మీ పర్సన్. ఓకే, సో ఇలాంటి జెన్యూన్ రిలేషన్షిప్స్కి ఏంజల్స్ అండ్ యూనివర్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఈ రిలేషన్షిప్కి. అండ్ ఈ పర్సన్ కూడా సడన్లీ చేంజ్ అయిపోయారు, మీ వైపు బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. మీ నేచర్కి, మీ హెల్పింగ్ నేచర్కి, మీరు మాట్లాడే నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్కి అండ్ మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. బట్ చాలామందికి ఇక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ అయితే ఉంది, ఆ ఫిజికల్ కాంటాక్ట్ అయితే లేదు. బట్ కమ్యూనికేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో వద్దు అనుకున్నారో తన లైఫ్లో అన్నీ కోల్పోయారనమాట ఇంకా. సో అప్పుడు రియలైజ్ అయ్యారు మీకు చేసిన ఇన్జస్టిస్కే తను ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నట్టుగా తను రియలైజ్ అయ్యారు. బట్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే కొంచెం ఫీల్ అయ్యారు అప్పట్లో. బట్ ఇప్పుడు ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా లేదు కాబట్టి ఇప్పుడు మీతో ఫ్రాంక్గా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకంటే మీరు మీ కాన్వర్సేషన్లో చెప్పారు మీరు ఈ రిలేషన్ని రిజెక్ట్ చేయాలని అనుకోవడం లేదు, ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ కావాలి మీకు అన్నట్టుగా మీరు ఏదో విషయంలో చెప్పడం అనేది జరిగింది. సో అందుకే ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది పోయింది మీ పర్సన్కి. అండ్ చాలా ధైర్యంగా ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్గా చూస్తున్నారు. అండ్ మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి అని, మీ మధ్య గొడవలు రాకూడదని డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. ఓకే, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మీ పర్సన్ది. మేష, సింహ, ధనుసు రాశులకు చెందిన ఎనర్జీస్. అండ్ మీ ఎనర్జీస్ విషయానికి వస్తే మీది ఒక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీస్. మిథున, తుల అండ్ కుంభ రాశులకు చెందిన వాళ్ళు మీరు. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4 అండ్ ఈరోజు లక్కీ నెంబర్ 9. అండ్ నేను చెప్పిన రాసుల వాళ్ళకే కాకుండా ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ ఇది, బట్ అందరికీ ఇది ఈ పాయింట్ అనేది, ఈ పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ అనేది అందరికీ రెజొనేట్ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ డిఫరెన్స్ ఉంది, క్యాస్ట్ అండ్ రిలిజియన్ డిఫరెన్స్ ఉంది, అండ్ స్టేటస్, జాబ్, బిజినెస్ ఇలాంటి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీ ఇద్దరు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరికి రిలేషన్ ఓకే, బట్ మీ పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ రిలేషన్ యాక్సెప్టబులా కాదా అనేది మీ పర్సన్ డౌట్. సేమ్ డౌట్ మీకు కూడా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో, అండ్ కొంతమందికి మీరు అన్మ్యారీడ్ పీపుల్కి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. సో అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య చాలా ఎఫెక్షన్ ఉన్నా మీ ఫ్యామిలీస్ మధ్య కొంచెం ఇవన్నీ వస్తాయి, ఏంటంటే క్లాషెస్ అనేవి వస్తాయి. అంటే వాళ్ళకి ఈ రిలేషన్ అనేది ఇష్టం ఉండదు, నచ్చదు. బట్ అయినా కూడా రోజులు గడిచే కొద్దీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకు అనంటే వాళ్ళు మీ పర్సన్ వదులుకోలేరు, అండ్ మీ సైడ్ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు. కాబట్టి ఈ రిలేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయక తప్పదు. కాబట్టి తప్పకుండా మీకు సపోర్టింగ్గానే ఉంటారు మీ ఎల్డర్స్ అందరూ కూడా మీకు.
ఓకే. అండ్ ఒక స్మాల్ వెడ్డింగ్ లాంటిది ఫంక్షన్ ఏదో కూడా కనిపిస్తుంది మీకు. మీ ఇద్దరి మధ్య జరగబోయే మ్యారేజ్ ఫంక్షన్ కూడా కనిపిస్తుంది, మీకు ఇద్దరికి జరగబోయే మ్యారేజ్ సో ఆ ఫంక్షన్ అనేది కూడా ఒక షార్ట్ వెడ్డింగ్ లాంటిది జరుగుతుంది విత్ ఫ్యూ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే. సో మీ కపుల్ అనేది అసలు చెప్పలేమన్నమాట, చాలా హ్యాపీగా ఉంటారు మీరు లైఫ్ లాంగ్. అండ్ ఇక్కడ మీరు అందరికీ ఇన్స్పైరింగ్గా నిలబడతారనమాట. అంటే మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటూ ఉంటారు. ఒక కపుల్ అంటే ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్గా, మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అవన్నీ కన్సిడర్ చేయకుండా చాలా సపోర్టింగ్గా, చాలా ఎఫెక్షనేట్గా ఉండడం అనేది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీలాగా అందరూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైతే గొడవలు పడుతూ ఉంటారో జనరల్గా అలా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నేర్చుకుంటారు. మిమ్మల్ని చూసి మీ నేబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా అంత ప్రేమగా ఉండడానికి మీలాగా, మీ ఇద్దరిలాగా ట్రై చేస్తూ ఉంటారు. నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా చూస్తారు మీరు. ఓకే. సో చాలామందికి అయితే ఒక డౌట్ అనేది ఉంది ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో, ఏంటి అని అంటే, నిజంగా ఈ పాయింట్స్ అన్నీ మీకు రెజొనేట్ అవుతాయా? సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కానివి వదిలేయండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే మీకు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ ఎలాగా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు పదే పదే, ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కూడా పదే పదే మధ్యలో మీ పిక్స్ చూస్తూ ఉంటారు. అండ్ సడన్లీ మీ చాట్స్ చదువుతూ ఉంటారు. మీరు చెప్పిన కొన్ని విషయాలు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని జోక్స్ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటారు. సో అలాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నారు ప్రజెంట్. బట్ సాడ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది మీ పర్సన్కి అని అంటే, ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ తన రిలేషన్షిప్స్ కోసం డిస్కస్ చేస్తారో మీ పర్సన్తో, అప్పుడు మళ్ళీ సాడ్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది కొన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు తన లైఫ్లో. ఎందుకంటే తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో అది కొన్ని ఇయర్స్ వరకు నుంచి ఉంది. అంటే అరౌండ్ 5 to 6 years నుండి తను ఆ రిలేషన్లో ఉన్నారు. సో ఆ రిలేషన్ సడన్లీ కట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే రిలేషన్లో ఉన్నారో, అట్లీస్ట్ ఆ పీరియడ్లో హాఫ్ పీరియడ్ అయినా పడుతుంది అవన్నీ మర్చిపోవడానికి మీ పర్సన్కి. బట్ అప్పటి వరకు మీతో హ్యాపీగా ఉండరంటే అది కాదండి, మీతో హ్యాపీగానే ఉంటారు. బట్ మధ్య మధ్యలో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అది కామన్ అనమాట యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో సడన్గా మర్చిపోవడం, సడన్గా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోవడం అనేది అది ఫేక్ పీపుల్ అయితే చేస్తారు అలా. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్. సో ఇదంతా కూడా చేయడానికి, మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడానికే తనకి అరౌండ్ 6 months పట్టింది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి. ఓకే. సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీకు ప్రపోజల్ ఇస్తారు అండ్ మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీ వైపు రావడానికి కూడా ట్రై చేస్తున్నారు. అండ్ సడన్లీ మిమ్మల్ని మీట్ అవుతారు ఈ పర్సన్ అనుకోకుండా. ఓకే. సో ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించుకుంటారు, మ్యారేజ్ కాని వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ ఒప్పుకునే ముందు ఏంటి అని అంటే, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు ఈ పర్సన్. మిమ్మల్ని గోస్ట్ చేశారు, బ్లాక్ చేసేసారు కంప్లీట్లీ అన్ని కాంటాక్ట్స్లో. అండ్ సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేశారు. సో అవన్నీ తలుచుకొని మీరు ఒక్కొక్కసారి చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా ఈ రిలేషన్కి, ఇప్పుడైనా డ్రాప్ అయిపోదామా, వేరే రిలేషన్లో ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ
మీరు ఓకే చెప్పి మళ్ళీ మీరు ఈ రిలేషన్ని డీప్ లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ కోసం మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేస్తారేమో అన్న భయంతో మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు భయపడతారు. బట్ అది ఆ డెసిషన్ మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేస్తారు రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు వాళ్ళు వదిలేసిన తర్వాత మీరు కావాలని అనుకుంటున్నారు. బట్ సడన్లీ ఇంకొక పర్సన్ తన లైఫ్లోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని వదిలేయరని ఏంటి గ్యారంటీ అని అనిపిస్తుంది మీకు. ఓకే, ఈరోజు నేను చేసిన రీడింగ్స్లో ఇదే ఎనర్జీస్ వచ్చాయి కాబట్టి అది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అసలు రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీరు చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారు. సో మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు అదే డిప్రెషన్లోకి వెళ్తే మీరు మళ్ళీ కొంచెం కోలుకోవడం అనేది కష్టం. ఓకే, సో అవన్నీ ప్రిపేర్ అయ్యి అప్పుడు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో యూనివర్స్ కూడా మీకు ఇక్కడ అదే చెప్తుంది. బట్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, సోల్ టై ఇవన్నీ వస్తున్నాయి కార్డ్స్. కాబట్టి మీకు ఈ పర్సన్ మిమ్మల్ని అలా చేయకపోవచ్చు. ఓకే, మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్గా మారుతూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారు. అసలు ఏ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ తేవాలి, మన లైఫ్ని అసలు ఎలా లీడ్ చేయాలి, మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ మీరు ఒక రేకీ హీలర్ అయి ఉండొచ్చు, ఒక స్పిరిచువల్ పర్సన్. మేబీ మీరు కూడా ఒక ఆస్ట్రాలజర్ ఆర్ టారో కార్డ్ రీడర్ అలాంటి ఫీల్డ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ మీ పర్సన్ వచ్చి ఇక్కడ ఒక బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్ ఆర్ ఎక్కడైనా ఒక జాబ్ చేస్తుండొచ్చు. ఓకే, తనకి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. బట్ ఫైనాన్షియల్లీ చాలా వీక్ అయితే ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. సో ఈ వీక్ ఎనర్జీస్ అంటే ఇక్కడ ఏంటంటే తను రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మొత్తం అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేశారు. సో అలా ఎప్పుడైతే ట్రై చేశారో తను చేస్తున్న జాబ్కి, బిజినెస్కి కూడా రిస్క్ అనేది తెచ్చుకున్నారు. సో అదంతా కూడా అవేర్నెస్ అనేది వచ్చింది. ఇప్పుడు అలా ఎప్పుడు బిహేవ్ చేయకూడదు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని అప్పుడు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తే తను అలాంటి ఐసోలేటెడ్ లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి రాదు అనేది కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు. అందుకనే ఎవ్రీ మినిట్ మీకు కనెక్ట్ అయి ఉంటున్నారు, డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు. ప్రతి సెకండ్ మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా మ్యూజిక్ విన్నా మీరే గుర్తొస్తూ ఉంటారు. నైట్ టైం కూడా డ్రీమ్స్లో మీరే కనిపిస్తూ ఉంటారు ఈ పర్సన్కి. అంతలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు మీతో. సో చాలా ఇమ్మెచ్యూర్ మైండ్తో ఉండేవారు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంటున్నారు. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే మీరు ఒక ఎంప్రెస్ వైబ్రేషన్లో ఉన్నారు. కాబట్టి మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంటేనే మీ వైబ్రేషన్ని మీట్ అవ్వగలరు అనేది కూడా నేర్చుకున్నారు. సో ఆ హై వైబ్రేషన్స్, మీ హై వైబ్రేషన్స్ని మీట్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ కూడా తన వైబ్రేషన్స్ పెంచుకోవాలి. సో తన లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, తన హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉంచుకుంటున్నారు. అండ్ తన లుక్స్ కూడా మార్చుకున్నారు. అంటే ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ కూడా మార్చుకున్నారు. మీకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా, మీకు నచ్చే విధంగా తను చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. సో చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి. బట్ తన మనసులో కూడా ఉంది వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఈ రిలేషన్కి ఆబ్జెక్షన్ చెప్తారేమో అని. బట్ అయినా కూడా మిమ్మల్ని మీ దగ్గరికి ఒక అపాలజీ అండ్ ప్రపోజల్తో అయితే వస్తారు.
అండ్ కొంతమంది మీకు కాల్ చేయాలని, మీ వాయిస్ వినాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. సో కాల్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ సడన్లీ మిమ్మల్ని వచ్చి కలవడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఈ పర్సన్కి ఒక ఏంటంటే తను ఎలా అయితే తన పాస్ట్ రిలేషన్ నుంచి చీటింగ్ చేయబడ్డారో, అంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని చీట్ చేశారో, అలా మీరు చీట్ చేస్తారేమో అన్న భయంతో మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు, స్టాకింగ్ కూడా చేస్తున్నారు. బట్ ఎన్నిసార్లు మిమ్మల్ని టెస్ట్ చేసినా మీరు ఒక జెన్యున్ పర్సన్గా ప్రూవ్ చేసుకున్నారు. ఓకే, సో అలా ప్రూవ్ అయింది తన దృష్టిలో. సో అందుకే మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. మీకు చాలా ఇన్జస్టిస్ చేసినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. సో అందుకే మీకు జస్టిస్ చేయాలి అన్న ఉద్దేశంతో అండ్ తను చేసిన మిస్బిహేవియర్ అండ్ ఇన్జస్టిస్ ఏదైతే ఉందో దానికి కూడా అపాలజీ చెప్తారు మీకు మిమ్మల్ని కలిసినప్పుడు. ఓకే, సో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా అయితే ఉన్నాయో, ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీ పర్సన్ చాలా సాడ్నెస్లోకి తీసుకెళ్ళాయి. కానీ మీ పర్సన్ చాలా ఆ సాడ్నెస్ని మొత్తం రొమాంటిక్ ఎనర్జీగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే తనకి కూడా ఇష్టం లేదు పాస్ట్ రిలేషన్స్ని తలుచుకొని టైం వేస్ట్ చేసుకుంటూ అలా సాడ్నెస్లో లైఫ్ లీడ్ చేయాలంటే తనకి కూడా ఇష్టం లేదు. సో మీ పర్సన్ అందుకే మీ వైపు ఆ ఎనర్జీస్ని డైవర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే తను ఫ్రీగా ఉంటారో మ్యూజిక్ వినడం కానీ, మూవీస్ చూడడం కానీ, మీ మెసేజెస్ చదువుకోవడం కానీ, మీ పిక్స్ చూడడం కానీ, లేదా మీతో చాటింగ్ ఆర్ కాల్స్ చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఓల్డ్ నెగిటివ్ అండ్ టాక్సిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు చాలా హ్యాపీగా ఉంచుతారు. ఎప్పుడు కూడా మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సన్. తెలియని హ్యాపీనెస్ ఏదో వస్తుంది మీతో మాట్లాడగానే. సో అది మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు. ఈ హ్యాపీనెస్ ఇంకా ఎవరితో మాట్లాడినా కూడా తను ఫీల్ అవ్వలేదు. ఓకే, సో అందుకే పదే పదే మీకు మెసేజ్ చేయడం, మీకు కాల్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ నేచర్ అంతే. ఏంటంటే ఒక 3 రోజులు హ్యాపీగా మాట్లాడితే అట్లీస్ట్ 1 or 2 days మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది కాన్వర్సేషన్. ఏంటంటే ఎక్కువ మాట్లాడే అలవాటైతే లేదు ఈ పర్సన్కి. బట్ ఏదైనా ఆలోచించాలంటే చాలా డీప్ థింకింగ్ అనేది చేస్తారు. చాలా డీప్ థింకింగ్ చేసిన తర్వాత కూడా తను రీసెంట్ పాస్ట్లో ఒక రాంగ్ డెసిషన్ అయితే చేసుకున్నారు. బట్ మళ్ళీ అలాంటి రాంగ్ చాయిస్ చేసుకోకూడదు, రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు అని ఇప్పుడు ప్రతి విషయాన్ని అనలైజ్ చేసి మరీ చూస్తున్నారు మీ విషయంలో. మీరు ఎలాంటి వాళ్ళు ఏంటి అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు, మీరేం బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏ టైంకి ఏం చేస్తుంటారో కూడా అడుగుతూ ఉంటారు మీ పర్సన్. ఓకే, సో ఇదంతా ఎందుకు అనంటే తను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి బయటపడ్డారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు. ఓకే, సో మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఈ పర్సన్కి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా అంటారు కదా అదృష్టం ఒకసారి తలుపు తడుతుందని, అలాగా ఎప్పుడైనా ఈ పర్సన్ అదృష్టం ఒకసారి తలుపు తట్టింది అనుకోండి, ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఆ డోర్ తీయరు. బట్ దురదృష్టం ఎప్పుడైతే తలుపు తడుతుందో వెల్కమ్ చెప్తారనమాట. సో అలాంటి పర్సన్ ఈ పర్సన్. సో తన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశారు. బట్ ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అని అంటే తనకి అలా జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
ఈ హ్యాపీనెస్ని వదులుకోకు అని తనకి అడ్వైజ్ ఇస్తుంది యూనివర్స్. ఓకే, సో అందుకే మీ ఇద్దరిని మళ్ళీ రీయూనియన్ అనేది చేస్తుంది యూనివర్స్. ఇక్కడ ఆ సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు రీయూనియన్ అయ్యేలా. ఓకే, సో ఈ రిలేషన్షిప్ అనేది ఒక డివైన్ కనెక్షన్. మిమ్మల్ని ఒక 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. అంటే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో మీ పర్సన్కి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్, అండ్ మీకు కూడా అంతే, మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ ఇదొక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ. సో రీయూనియన్ అనేది త్వరలోనే ఉంది. అరౌండ్ ఏప్రిల్ 1st 2nd వీక్లో రీయూనియన్ అనేది అవుతుంది. అండ్ ఎవరైతే కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారో, అంటే ఒక మోర్ దాన్ 1 year డిస్కనెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళకి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏప్రిల్లో కనిపిస్తున్నాయి. అరౌండ్ సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ రీయూనియన్ అనేది మళ్ళీ జరుగుతుంది. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలా, అపాలజీ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ప్లానింగ్ ప్రకారం వస్తారు మీ పర్సన్. అంటే ఆ ప్లానింగ్ మిమ్మల్ని మళ్ళీ చీట్ చేద్దామని కాదు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉంటారనమాట. అన్నీ ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం మాట్లాడాలి, ఇప్పుడేం మెసేజ్ చేయాలి, అవన్నీ కూడా తను ఒక ప్లానింగ్ ప్రకారం ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇది ఫెయిల్యూర్ అనేది ఉండదు అని తన నమ్మకం. కాబట్టి అదే ప్లానింగ్ అనేది వేసుకుని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. బట్ ఇంకా కొంతమంది విషయంలో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది. ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఇక ఉండదు. మీ పర్సన్ చాలా కరేజియస్గా వస్తారు మీ ముందుకి. ఓకే, సో ఎవరైతే ఈ ఇయర్లో ప్రాపర్టీస్ కొనాలని చూస్తున్నారో, అండ్ ఎవరికైతే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో, అండ్ జాబ్ ఆర్ బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారో, వాళ్ళందరికీ సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే సివియర్ హెల్త్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లం నుండి బయటపడటం అనేది జరుగుతుంది. అండ్ ఫైనాన్షియల్లీ చాలా డెవలప్మెంట్ అనేది చూస్తారు ఈ ఇయర్. అండ్ నేను కొన్ని రెమెడీస్ అయితే చెప్తాను. మనకి తెలుగు న్యూ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఉగాది ఎప్పుడైతే వస్తుందో, అంటే 30th 29th 30th ఆఫ్ దిస్ మంత్ మార్చ్. సో అప్పుడు నేను కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తాను, రెమెడీస్ చెప్తాను, అవి చేసుకోండి. ఇయర్ అంతా మీరు హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండ్ పిరమిడ్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు అండ్ జెమ్ స్టోన్స్, వీటిపైన 20% ఆఫ్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు కూడా వెంటనే. అండ్ 27th 28th ఆఫ్ మార్చ్ మీకు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లో ప్రైసెస్. సో అవి కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ కనుక్కోండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఓకే, సో ఈ ఆపర్చునిటీ అనేది ఓన్లీ 2 days అవైలబుల్ ఉంటుంది మీకు. ఈ ఆఫర్ 27th and 28th ఆఫ్ మార్చ్. ఓకే, సో ఎవరైతే నేమ్ కరెక్షన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే నెంబర్కి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ తీసుకోవచ్చు. న్యూ బోర్న్ బేబీస్కి నేమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ కనుక మీకు ఇప్పటివరకు కనుక రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 999 అని టైప్ చేయండి.
అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల అండ్ కుంభ రాశులు అండ్ కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఆల్ఫాబెట్స్ మనకి ఇక్కడ ASC RM అండ్ SK L కూడా వస్తుంది. ఓకే, సో ఇదేంటంటే లెటర్స్ ఇవి మీ పర్సన్వి కానీ మీకు కానీ ఇనీషియల్స్ అయి ఉండొచ్చు. లెటర్స్ అడుగుతూ ఉంటారు జనరల్గా, లెటర్స్ కూడా చెప్పండి అని. సో ఆ లెటర్స్ అనేవి కూడా చెప్తున్నాను ఈ మధ్య వీడియోస్లో. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.